ఈ రోజున ఒకవేళ ఎంతవరకు నీ శక్తి, నీ బలం, నీ జ్ఞానం, నీ బుద్ధి ద్వారా ఏదో సాధించాలని నవ్వలా, ఈరోజు దేవుని మీద ఆధారపడు. ఊహించిన అద్భుతాలు దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి యేసుని మహిమపడదాం. హి ఈస్ ద మోస్ట్ లవింగ్ గాడ్. హి ఈస్ ద గాడ్ ఆఫ్ స్ట్రెంగ్త్. హి ఈస్ మేకింగ్ యు టు విన్ ఓవర్ ద ఎనిమీ. నీ జీవితంలో నిన్ను వెనుకకు లాగాలని ప్రయత్నం చేసిన శత్రువు మీద విజయం ఇవ్వడానికి దేవుడు తన ప్రభావంతో, తన శక్తితో, తన బలంతో ఈ రోజున నింపుతా ఉన్నాడు. ఆ కారణాన్ని బట్టే పౌలు మహాశయుడు అంటాడు, నన్ను బలపరుచువాని యందు నేను సమస్తము. నేను చేయలేదంటూ ఏది లేదు భూమి మీద. నాకు ఇది రాదు, ఇది నేను చేయను అన్నాను. ఎందుకోసం అంటే ఈ శక్తి వెనకాల ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆయన నన్ను ప్రభావం చేస్తున్నాడు, ఆయన నన్ను నడిపిస్తున్నాడు, ఆయన బలంతో నన్ను నింపుతున్నాడు. పౌలు గారికి శరీర దౌర్బల్యం ఉందట. అనేక సందర్భాల్లో ఆయన తన పత్రికలో రాసుకుంటూ వచ్చాడు. కానీ శరీర దౌర్బల్యం కలిగిన పౌలు గారు అంత ప్రభావవంతంగా దేవుని కోసం ఎందుకు వాడబడ్డాడు అంటే, అతను ఎవరు నడిపించారు? దేవుడు నడిపించారు. దేవుని బలం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి, బలము పౌలు నడిపిస్తూ ఉంటే ఎన్ని ప్రాంతాలు తిరిగాడండి ఆయన.